ఒకవేళ మీకు గుండె నొప్పి వచ్చిందా? నరాలు, మెదడు సమస్యలున్నాయా? మోకాళ్ళ నొప్పులు నడవనివ్వడం లేదా? క్యాన్సర్ వ్యాధితో జీవితం నరకంగా మారిందా? అయితే ఇందులో ఏ సమస్య ఉన్నా గానీ దానికి అద్భుతమైన పరిష్కారం ఈ రెనోవా సెంచురీ హాస్పిటల్‌లో మనకి లభిస్తుంది. అయితే ఇక్కడ ఎలాంటి వసతులున్నాయి? ఎంత అనుభవం ఉన్న డాక్టర్స్ ఇక్కడున్నారు? వాళ్ళ ప్రత్యేకతలేంటో వాళ్ళనే అడిగి తెలుసుకుందాం పదండి. సో కార్డియాలజీకి సంబంధించి 2 క్యాత్ ల్యాబ్స్ ఉన్న అతి తక్కువ హాస్పిటల్స్‌లో మన రెనోవా గ్రూప్స్ అన్నది మెయింటైన్ చేస్తుంది కదా సార్. అసలు దీని స్పెషాలిటీ ఏంటి? క్యాత్ ల్యాబ్స్ 2 ఉండడం ఏంటి? అండ్ ఇక్కడ డాక్టర్ స్పెషాలిటీ గురించి కూడా చెప్తారా? చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. దేనికంటే మనం చాలా చూస్తున్నాం, చాలాసార్లు చాలా ల్యాబ్స్లో ఒకటే ల్యాబ్ ఉంటుంది. దాంతో ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మనం షెడ్యూల్ చేసుకుంటాం. ఒకరోజు ఈ సో మెనీ కేసెస్ 10-12 కేసెస్ చేసుకుంటాము. పేషెంట్స్ వెయిట్ చేస్తుంటారు. ఎలెక్టివ్ ప్రొసీజర్స్ ఉంటాయి. ఆ ఎలెక్టివ్ ప్రొసీజర్స్ అవుతున్న టైంలో 24 అవర్స్లో ఎప్పుడైనా కూడా హార్ట్ అటాక్ పేషెంట్ రావచ్చు. ఓకే, ఎమర్జెన్సీ రావచ్చు. ఎమర్జెన్సీ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు హార్ట్ అటాక్కి బ్రహ్మాండమైన ఫస్ట్ క్లాస్ ట్రీట్మెంట్ ఏంటంటే వెంటనే ఆ రక్తనాళం మూసుకుపోయిన దాన్ని కార్డియాక్ క్యాథెటరేషన్ ల్యాబ్కి తెచ్చి వెంటనే ఎమర్జెన్సీ యాంజియోప్లాస్టీ స్టెంట్ చేయడం అనేది స్టాండర్డ్ ఆఫ్ కేర్. ఓకే, ఇది వరల్డ్ ఓవర్. దాంట్లో కూడా కేవలం యాంజియోప్లాస్టీ స్టెంట్ చేయడమే కాదు, ప్రతి నిమిషం ఇంపార్టెంట్.